చాలా మంది నివసిస్తున్నామండి. నేను కష్టపడి పని వచ్చి ఆ కట్టలేసేది ముందు. అరే నువ్వు కూడా వచ్చేది. నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మనిషి బ్రతకడానికి ఆహారం ఎంతో ఉపయోగం. ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి ప్రతి మనిషికి కూడా తినేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి ఈ రోజుల్లో చదువుకుంటున్న పిల్లలకు కూడా తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు చిన్నపిల్లలకు అసలు వ్యవసాయంలో ఉండేటువంటి కష్టాలు వాళ్ళకి చాలా మటుకు తెలియదు. అందులో తెలియజేయడానికే ఈరోజు ఎంటీవీలో ఒక ప్రత్యేక కథనంగా రైతులు వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ, ఉదయం మనం లేచిన తర్వాత తినేటువంటి ఆహారం, బియ్యము, అన్నము అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని వెనకమాల ఎంతమంది శ్రమ ఉంటుంది, వాళ్ళ శ్రమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మనం చూసుకున్నట్లయితే ఇది వర్షాకాలంలో గత వారం రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాల వల్ల చాలా పంటలు నార్మల్ ఉన్నప్పుడే అవన్నీ కూడా మునిగిపోవడం కూడా జరిగింది. మరలా రైతు అప్పు చేసి వాటిని మళ్ళీ ఆ పొలాన్ని నాట్లు వేస్తూ ఎంతోమంది ఆ నాట్లు వేసే పని ద్వారా కూడా ఎన్నో కుటుంబాలు పోషింపబడుతున్నాయి. మరి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా పొలాల్లో నాట్లు వేసేటువంటి చాలామంది స్త్రీలు వారి యొక్క పొద్దున్నే ఆ పనిలో ఆ చేలోకి వెళ్ళిన తర్వాత పొలంలో వంగుని ఆ నాట్లు పెట్టడం, అది ఎంత కష్టమైనటువంటి పనో వారి దగ్గరికి వెళ్ళి అసలు దీని వెనకమాల కష్టం ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ పొలాన్నంతటిని కూడా ఈ నాట్లు వేస్తూ అలాగే ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేసి అసలు ఈ పని ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి అప్పటి వరకు ఒక ఎకరాన్ని వడవడానికి ఎంత సమయం పడుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? రాజేశ్వరి అండి. ఒకసారి రాజేశ్వరి అండి. ఏ ఊరు నుంచి వచ్చారు పని చేయడానికి? కోవల నుంచి. ఎంతమంది వచ్చారు పని చేయడానికి? 7 వచ్చామండి. ఒక ఎకరాన్ని ఇలా నాట్లు వేయడానికి మీకు ఎంత సమయం పడుతుందంట? 3-4 గంటలు పడుతుంది. 3-4 గంటల నుంచి ఒక ఎకరం 3-4 గంటలు పడుతుంది. ఇలా ఒంగుని ఉదయం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన పని చేసుకెళ్ళాలి కదా. ఈ సమయంలో ఆ ఒంగుని చేయడం అనేది మీరు కష్టంతో కూడిన పని అండి. ఎలా అసలు మీ సమస్య ఏంటి అసలు? అంటే మీరు మీ గ్రామాల్లో పనులు అలాంటివి లేక ఇలాగ బయటకు వచ్చి బయట ఊర్లో వర్షాల వల్ల. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా ఈ పనులకు రావడం జరుగుతుంది? 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ నాట్లు వేసిన తర్వాత ఇంకా రైతు చేసేటువంటి ఏమేమి పనులు ఉంటాయి ఇప్పుడు ఇది బాగా ఎదగడానికి? వరి చేను ఇప్పుడు మోన పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ కోతలు కోసి ధాన్యం తోలే వరకు రైతు కష్టమే. ప్రతి రైతుకి కష్టమే. ఓకే. మీతో పాటు ఇంకా ఎంతమంది వచ్చారు అక్కడికి? మాతో పాటు ఇంకా 2-3 ముఠాలు వచ్చినాయండి. ముఠా అంటే ఎంతమంది ఉంటారు? ముఠా అంటే 15 మంది 20 మంది అలా వస్తూ ఉంటారండి. అంటే ఎటు వెళ్ళి వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు. పెదపాడు అలాగా. రోజువారీ కూలి ఎంత ఇస్తారు మీకు? ఇలా కూలి 250 అండి. 250 రూపాయలు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు కష్టపడితే ఇలా ఒంగుని పని చేస్తే 250 రూపాయలు. ఛార్జీలకు 60 రూపాయలు 70 రూపాయలు పోను. మాకు 500 400 600 అలా వస్తాయండి. అది మేము 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంతమంది అని కూడుకొని. ఓకే. మీ శ్రమ మీ కష్టాన్ని మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఎలాంటి సహకారం అందిస్తారు మీకు? ఎలాంటి సహకారం అంటే సంతోషం. ఈ పని మాకు వచ్చి కాబట్టి మాకు సంతోషం. ఓకే. ముందు డైరెక్షన్ చెప్పు మరి. పేరండి? శకుంతల అండి నా పేరు. ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడ పని చేయడానికి? కోవల నుంచి వచ్చాను. ఓకే. మీతో పాటు ఎంతమంది వచ్చారు ఇక్కడ పని చేయడానికి? మాతో పాటు 7 వచ్చామండి. ఎలా ఉంటుంది ఈ పని చేస్తున్నప్పుడు మీకు? ఇదంతా పని చేస్తుంటే మాకు కష్టంగానే ఉంటుందండి. 250 కూలి ఇస్తారు. మేము ఆ 250లో మాకు 70 రూపాయలు ఛార్జీకి పోతే చాలమని ఇంకా మేము కొంచెం ఊడ్చుకుంటాము. ఒక 400 దాకా ఊడ్చుకుంటాము సాయంత్రం దాకా. పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడితే 400 వస్తుంది మీకు. 400. మీరు పండించినటువంటి ఫస్ట్ పంట చేతికి రావాలంటే ముందు పని చేసేది మీరే కాబట్టి మేమేనండి. ఈ పంట కూర్చుని తింటారండి అందరూ. మేము కష్టమంతా మాదేనండి. వ్యవసాయం చేసే రైతుదే కష్టం అండి. మామూలుగా
పొలం గల వాళ్ళు బాగానే ఉంటారు, కష్టపడి మేము పండిస్తేనే వాళ్ళు తీసుకుని తింటారు. ఓకే, మీరు పండించినటువంటి పంట తర్వాత చేతికి వచ్చినప్పుడు ఆ బియ్యాన్ని మీరు చూసినప్పుడు మీ ఆనందం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందండి. ఎకరానికి వచ్చి 40 బస్తాలు పండినవి అని ఆనందపడతాం, సంతోషపడతాం. ఒక్కొక్కసారి మరి వర్షాల కారణంగా వీటి కారణంగా కూడా ఒక్కొక్కసారి పంటలు మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు కొంచెం మాకు బాధ అనిపిస్తుందండి. ఎకరానికి వచ్చి 20,000 25,000 పెట్టుబడి అవుతుంది, మాకు రావు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని అప్పుడు మాకు బాధాకరంగా ఫీల్ అవుతుంది. అలాంటి సమయంలో ఎవరన్నా ఎప్పుడన్నా మీకు ఏమన్నా మీకు సహాయం చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటారు కానీ ఏమి ఇవ్వరండి. వ్యవసాయం ములిగిపోతే మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తామని అంటారు కానండి, మాకు పైనుంచి వచ్చిన లాభం ఏం లేదండి. ఓకే, పొద్దున్న సాయంత్రం దాకా ఎన్ని ఎకరాలు, అంటే ఒక 10 మంది ఉంటే ఎన్ని ఎకరాలు ఓడవగలరు దీన్ని? 10 మంది ఉంటే 2 ఎకరాలు ఊడ్చుకుంటామండి. 10 మంది 2 ఎకరాలు ఊడ్చుకుంటాం. మేము 10 మంది వచ్చి 2 ఎకరాలు ఊడ్చుకుని సాయంత్రం 6 మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 6 అవుద్ది. పొద్దున్నే 7ంటికి పొలంలో వంగుంటాము, సాయంత్రం 7ంటికి మేము ఇంటికి వెళ్తాం. ఓకే, ఇటండి. మీ పేరండి? ప్రస్తుతం ఏ ఊరు నుంచి వచ్చారు పని చేయడానికి? ఇక్కడ కోవల నుంచి వచ్చారు. అసలు ముందు ఈ నాట్లు ఇలా రావాలంటే ఫస్ట్ విత్తనాలు వేసిన తర్వాత ఎన్ని రోజులకి ఎలా నాట్లు వస్తాయి? ముందు నీళ్లు పెట్టాలి, దుక్కుదున్న తర్వాత దమ్ము చేసిన తర్వాత ఒకసారి ఒడ్లు తీసుకొని నానబెట్టి అట్లా జిమ్ముతాము. ఓ 15 రోజులు ఆగిన తర్వాత నార వస్తుంది. నార వచ్చిన తర్వాత వీటిని తీయడానికి కానీ ఏమన్నా ఇంకా ఏమన్నా పనులు చేయాల్సినవి ఏమన్నా ఉంటాయంటారా? మందు వేయాలి, యూరియా వేసిన తర్వాత అప్పుడు తీయాలి. తీసిన తర్వాత ఒక్కో ఎకరానికి ఎన్ని అసలు విత్తనాలు ఎంత పడతా ఉంటాయి ఏంటి? ఒక సారా అంటే ఎంత? సారా అంటే 30 కేజీలు. 30 కేజీలు సారా అంటారు. ఓకే, ఇంక ఈ పని చేస్తున్నప్పుడు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇలా వంగుని ఈ నాట్లు పెట్టేటువంటి సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ పని చేయడం? చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్న నుంచి సందల దాకా వంగుని చేయాలి కదా. 250 వస్తాయి మేము ఉడితే. అంటే 250 అంటే ఒక ఎకరానికి ఇస్తారా, లేదంటే పొద్దున్న సాయంత్రం దాకా చేస్తే ఇస్తారా? పొద్దున్న నుంచి సాయంకాలం ఇంకా మాకు సాలక మళ్ళీ మేము ఎక్స్ట్రా ఉడుతాం. అది ఓకే, 70 రూపాయలు 80 రూపాయలు ఛార్జీలు పోతాయి. ఓకే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అసలు ఒక 10 మంది ఉంటే ఎన్ని ఎకరాలు ఈ నాట్లు పెట్టగలరు? 2 ఎకరాలు 2.5 ఎకరాల వరకు సాధ్యం నాట్లు పెట్టడం. నాట్లు పెడతాం. తర్వాత ఈ పంట ఇదంతా కూడా ఒకవేళ కొన్ని సమయాల్లో కలుపు మొక్కలు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా మీరు పనులకు వెళ్తారు? కలుపు తీతాకి వెళ్తాం. కలుపు తీతాకి వెళ్ళి పొద్దున్నే వెళ్తాం, 1 గంట 2ంటికి వస్తాము. 250 లేకపోతే 200 వస్తారు. ఓకే, పొరుగురులో వెళ్తాం. మాకున్న ఊర్లో కూడా పని లేదు, పొరుగురు వెళ్ళాలి. అది పిల్లలను బతికించుకోవాలి. ప్రస్తుతానికి మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్ల 7th క్లాస్, హాస్టల్లో వేసాను. పిల్లోడు 9th క్లాస్. వాళ్ళు మీరు పని చేసి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే సమయానికే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఆ సమయంలో మీరు పని చేసి వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఏ విధంగా సహాయం చేస్తారు? వెళ్తాం కానీ మంచినీళ్ళు తాగమ్మని ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. ఓకే, టీ ఉంటే టీ వచ్చి పెట్టి ఇస్తారు. మా అమ్మ వాళ్ళు కష్టపడి వచ్చారని ఏ విసిగిపోకుండా ఏదో పని చేస్తారు. మేము వెళ్ళేపాటి చక్కగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు బాగా. ఓకే, ఇంకా ఈ పని చేస్తున్నప్పుడు ఈ పొలం పని మీరు ఎంతకాలం నుంచి అలవాటు చేసుకున్నారు? 15 సంవత్సరాలు బట్టి వ్యవసాయం పనికి వెళ్ళి బతుకుతాం. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నప్పుడు ఈ వ్యవసాయం కానీ ఈ వ్యవసాయ పనులు కానీ ఎప్పుడన్నా లేదు పని లేదని ఆర్థికంగా ఎప్పుడన్నా బాధపడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయండి. మునిగిపోయినప్పుడు ఏది మొత్తం పంట అంతా మునిగిపోయినప్పుడు ఖాళీగా ఉండి మాకు ఏవి లేకుండా అలా ఉంటామండి. ఉంటే తింటాం, లేకపోతే అలాగ ఉంటాము. ఇది ఇప్పుడు తీసుకుని ఇలా పెట్టాలా? ఎలా పెట్టాలంటారు? ఓకే, విడదీసి ముందు ఏం చేయాలంటారు దీన్ని? ముందు దండం పెట్టుకోవాలి భూమాతకి. దండం పెట్టుకుని చేయాలి ఈ పని. ఓకే, ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళ కష్టాలను కూడా కొంత మనం కూడా అసలు అది ఎలా చేస్తున్నారు ఏంటనేది ప్రయత్నం చేస్తున్నాను. మొదటిసారి చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, ఏదోసారి ఏదో ఒక రోజున నువ్వు కూడా పొలం పని చేస్తే తెలుస్తుంది నా బాధ అనేది. ఈరోజు ఇక్కడ ఎంటీవీ ద్వారా ప్రజలకి అసలు వ్యవసాయం ఏంటనేది తెలియజేయడంలో ఈరోజు నాట్లు వేస్తున్నాను మొదటిసారి. చూద్దాం. అంతే
జానడు అంటే 9 అంగుళాలు ఎలా అంతే 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 అది చేతులు కట్టు పర్లేదు ఏ కట్టేయి అమ్మో కట్టే పట్టాడు తమ్ముడు ఊడతాడా కొట్ట వాళ్ళే నన్ను అడుగుతున్నారు ఇప్పుడు తాంబూలం టీవీలో మేము పిలిచే చాలా కష్టంగా ఉంది పని. ఒక్క 10 నిమిషాలు ఒంగుని ఇక్కడ ఈ నాట్లు పెట్టడం మొదటిసారి. 10 నిమిషాలు ఈ నాట్లు పెట్టినందుకే నడుము నొప్పిగా ఉండి చాలా అంటే చాలా ఈ నీటిలో అటు ఇటు నడుచుకుంటా ఈ కింద బురదలో కాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటా చేయడం అనేది చాలా కష్టం. ఇటువంటి పని చేస్తున్నటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకి అలాగే ప్రతి తల్లికి అందరికీ కూడా అన్నం పెట్టే ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం. మీరు పనులు చేసుకుంటూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ మీ కష్టాన్ని మర్చిపోవడానికి పాటలు కూడా పాడుతూ ఉంటారని తెలిసింది. ఏమన్నా మా కోసం 2 పాటలు పాడతారా? పడుతూ ఉంటే చెప్పలేని ఎంతో వెచ్చగా ఉంటుందో. ఇంకో పాట. పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే చెలిమేమున్నది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.